నమస్తే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం P4 విధానాన్ని తీసుకొచ్చి అడ్డగోలుగా ఎవరైతే గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేస్తుంది. ఒక్కొక్కరు అంటే హెచ్ఎం స్కూల్కి సంబంధించిన హెచ్ఎం ఎవరైతున్నారో హెడ్ మాస్టర్ ఎవరైతున్నారో వాళ్ళు 5 పిల్లలను దత్తత తీసుకోమంటుంది. అలాగే టీచర్స్ని 2 పిల్లలను దత్తత తీసుకోమంటుంది. వాళ్ళకి మాత్రం కుటుంబాలు ఉండవా? వాళ్ళకి మాత్రం పిల్లలు ఉండరా? వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, వాళ్ళ కుటుంబ ఆలనాపాలు ఏంటి, ఇవన్నీ చూసుకునే బాధ్యత ఇది ఉంది. ఇవన్నీ కాకుండా అడిషనల్ డ్యూటీలు వాళ్ళకి వేస్తున్నారు, రాసుకునేవో లేదంటే ఫోటోలు తీసి పెట్టేవో. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో బాత్రూమ్స్ అన్నీ క్లీన్గా ఉన్నాయో లేవో ఫోటో తీసి పెట్టమంటే టీచర్లు బాత్రూములు కడగాల అని చెప్పేసి పెద్ద రాద్ధాంతం చేశారు. మరి ఇప్పుడు ప్రతిదీ వాళ్ళ ఆలనా పాలన చూసుకోవాలి, వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ కానీ వాళ్ళకి చదువుకు సంబంధించి కానీ ఇవన్నీ చూసుకోవాలని చెప్పేసి ప్రభుత్వమే చెప్తుంది. అంటే మిమ్మల్ని ఎందుకు గెలిపించింది? అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు గెలిపించారు? వాళ్ళ మీద రుద్దడానికా? అంటే మీరు ఈ సీనియారిటీ అంతా ఎక్కడ పోయింది? అసలు ఇప్పుడు చూస్తేనేమో గవర్నమెంట్ పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తర్వాత అప్పులు పుట్టట్లేదు, మేము గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత పరిస్థితి చూడబోతే చాలా భయానకంగా పరిస్థితి ఉంది, లేదంటే అసలు ఈ హామీలను ఇప్పుడు నెరవేర్చడం కష్టతరం అవుతుంది, అలాగే రాజధాని కట్టడం ఇప్పుడే కాదు, ఇది అంతా రన్ అవుతూనే ఉంటుంది, ఒక ప్రాసెస్లో రాజధాని జరుగుతూనే ఉంటుందని చెప్పేసి అనేకమైన మాటలు మాట్లాడారు. అంటే మీ సీనియారిటీ ఎక్కడ పోతుంది? మీరు గతంలో మాట్లాడిన విధానం ఏంటి, ఇప్పుడు మాట్లాడుతున్న విధానం ఏంటి? ఆ రోజు టీచర్స్ వాష్రూమ్స్ అన్నీ క్లీన్గా ఉన్నాయా లేవో ఫోటో తీసి పెడితేనే పెద్ద రాద్ధాంతం చేశారు. టీచర్స్ అందరినీ బాత్రూములు కడుగుతున్నారని గగ్గోలు పెట్టిన మీరు ఈరోజు ఒక టీచరు 5 పిల్లల్ని ఏ విధంగా అసలు వాళ్ళు పెంచి పోషించగలుగుతారు? అంటే వాళ్ళ స్కూల్ ఫీజులు ఏంటి, వాళ్ళ హెల్త్ కేర్ ఏంటి, వాళ్ళ ఎక్స్పెండిచర్ ఏంటి, వాళ్ళ చదువుకు సంబంధించిన ప్రతి విషయం టీచరే చూసుకోవాలని అసలు ఎందుకు చెప్తారు? మీరు చెప్పే అధికారం మీకు ఎక్కడుంది అసలు? అంటే వాళ్ళ కుటుంబాలు ఉండవా? వాళ్ళకి పిల్లలు ఉండరా? వాళ్ళు చదువుకునే పరిస్థితి వద్దా? వాళ్ళ కుటుంబ ఆలనా పాలన చూసుకునే సిచ్యువేషన్ ఉండదా? అసలు ముఖ్యంగా ఇవన్నీ చూస్తుంటే అంటే బేదేడుపులు ఏడుస్తున్నారు. ఇక్కడేమో డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర అని చెప్తారు, నెరవేర్చలేని హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు అంటారు, సూపర్ 6 అంటారు. ఈ సూపర్ 6 అమలు పరచడానికి రాష్ట్రంలో బడ్జెట్ ఎంత ప్రవేశపెడుతున్నారు? అమరావతి కోసం ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు? విద్యా వైద్యం కోసం ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు? అంటే మీ సీనియారిటీకి మద్దతు ఇచ్చే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. ఈనాడు ఏం చెప్తున్నారు? వాళ్ళేమో అడాప్ట్ చేసుకోవాలి, పిల్లల్ని దత్తత తీసుకోవాలని చెప్తారు. అంటే అలా చెప్పడానికి అంటే మీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? ఆంధ్రప్రదేశ్లో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళందరూ తీసుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? ఒక్కొక్క ఊరిలో అసలు వాళ్ళ నియోజకవర్గాన్ని వాళ్ళు దత్తత తీసుకుంటున్నారా? దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నేను దత్తత తీసుకున్నా అని, మీరు దత్తత తీసుకోండి అని చెప్పేసి మీరు ఎవరికైనా చెప్తున్నారా? అసలు ముఖ్యంగా వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు P4 విధానం అంటే ఏంటి అనేది మనం ఒకసారి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పబ్లిక్ ప్లస్ ప్రైవేట్ ప్లస్ పీపుల్ వీళ్ళంతా పార్ట్నర్షిప్ చేయాలి అని చెప్పేసి ఈ P4 విధానాన్ని తీసుకొచ్చారు. P4 విధానంలో అసలు గవర్నమెంట్ రోల్ ఏంటి అంటే యాక్ట్ యాజ్ ఏ ఫెసిలిటేటర్, ఫెసిలిటీస్ కల్పిస్తుంది, ఫ్రేమింగ్ అలాగే పాలసీ మేకింగ్ కానీ ప్రొవైడింగ్ స్ట్రక్చర్స్ కానీ వీటితో పాటు సపోర్ట్ అన్నిటికి ప్రైవేట్ వ్యక్తులకి గవర్నమెంటే కల్పిస్తుంది. వీటితో పాటు కానీ ఒకటి ఇందులో చాలా కీలకమైన అంశం ఏంటంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవి కూడా ప్రభుత్వం ఇక్కడ చూడట్లేదు. వీటన్నిటిని కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి ప్రభుత్వం మాత్రం ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో మాత్రం అసలు హ్యాండిల్ చేయట్లేదు. ఇక్కడ ప్రివిలేజ్డ్ ఫ్యామిలీస్ని కొన్ని బంగారు కుటుంబాలుగా మేము తయారు చేస్తామంటున్నారు. బంగారు కుటుంబంగా తయారు చేయాలంటే అసలు ఏం కావాలి? కుటుంబానికి ఇల్లు అనేది మస్ట్ అండ్ షుడ్గా కావాలి, హౌస్ కావాలి, దీంతోపాటు శానిటేషన్, వాటర్ ఫెసిలిటీ ఉండాలి, గ్యాస్ ఎల్పిజి గ్యాస్ ఉండాలి, ఇంటర్నెట్ ఉండాలి. ఇప్పుడు ఈ రోజుల్లో ఇంటర్నెట్ లేకపోతే అసలు అది బంగారు కుటుంబమే కాదన్నట్లు ఈరోజు ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది, అటు సెంట్రల్ గవర్నమెంట్ కూడాను. ఇక్కడ స్టేట్కి సంబంధించి చైర్మన్గా ఎవరు ఉంటారంటే సీఎం ఉంటారు, వైస్ చైర్మన్గా డిప్యూటీ సీఎం ఉంటారు, అలాగే కొన్ని టీమ్స్ ఉంటాయి. వీటితో పాటు పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని విలేజెస్ని కూడా ఒక 4 విలేజెస్ని కూడా తీసుకున్నారనమాట. ఇందులో 4 విలేజెస్లో దాదాపుగా 5685 ఫ్యామిలీస్ని తీసుకున్నారు. అంటే డిస్ట్రిక్ట్కి సంబంధించి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఉంటారు, లేదంటే ఒక మినిస్టర్ కూడా ఉంటారని చెప్తున్నారు. దీంతోపాటు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఉంటారని చెప్తున్నారు, విలేజ్ కానీ వార్డు కానీ అలాగే పంచాయతీ వార్డ్ సెక్రటరీస్ కూడా ఉంటారు అని చెప్తున్నారు. వీటన్నిటిలో కూడా వీళ్ళందరూ పార్టిసిపేషన్ ఉంటుంది. అంటే కానీ దత్తత తీసుకునేది ఎవరు? ఇక్కడ టీచర్స్ మాత్రమే. టీచర్స్కి సంబంధించి మనం చూసినట్లయితే డిఓ వీళ్ళకి లైన్ ఇస్తారన్నమాట. దీనికి సంబంధించి రిజిస్టర్ అవ్వండి, ప్రతి ఒక్క టీచర్ కూడా రిజిస్టర్ అవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇందులో ఒక స్కూల్ హెడ్ మాస్టర్ వచ్చేసి కనీసం 5 పిల్లల్ని దత్తత తీసుకోవాలి, స్కూల్ టీచర్ 2 తీసుకోవాలి. ఇది ఎవరు చెప్తున్నారంటే గవర్నమెంటే చెప్తుంది డైరెక్ట్గా. ఇక్కడ వీళ్ళకి సంబంధించి కేవలం ఎడ్యుకేషన్కి సంబంధించిన బాధ్యతలే చూసుకోవద్దు, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, వాళ్ళ ఎక్స్పెండిచర్ కానీ వాళ్ళకి సంబంధించిన అన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఏది ఉన్నా సరే, హెల్త్ కేర్ కానీ ఎక్సెట్రాస్
వీటన్నిటికి సంబంధించి టీచరే చూసుకోవాలని చెప్తున్నారు. అంటే మినిమంలో మినిమం ఒక విద్యార్థికి వచ్చేసి కనీసం 50,000 నుంచి 70,000 రూపాయలు ఒక సంవత్సరానికి ఖర్చు అవుతుంది. ప్రభుత్వమే చెప్తుంది ఒక గవర్నమెంట్ స్కూల్ విద్యార్థికి దాదాపుగా 90,000 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నామని. తక్కువలో తక్కువ వేసుకున్నా సరే 50 నుంచి 70,000 రూపాయలు అవుతుంది. కానీ అసలు టీచర్ బాధ్యత ఏంటి? ఎడ్యుకేషన్ అందించడం, చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి వాళ్ళ పట్ల, పిల్లల పట్ల. వాళ్ళు స్కూల్కి వస్తున్నారా, రావట్లేదా, వాళ్ళ ఎడ్యుకేషన్ విధానం ఎలా ఉంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, తర్వాత కొన్ని కండిషన్స్లో కంట్రోల్ చేసుకున్న కండిషన్స్లో వాళ్ళు రానున్న రోజుల్లో ఏ విధంగా సమాజంలో ఫైట్ చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ దేనికైనా ఎలా ప్రిపేర్ అవ్వాలి అని తీర్చిదిద్దే బాధ్యత టీచర్స్ది ఉంది. స్కూల్ని మెయింటైన్ చేయడం, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి క్లీన్ అండ్ క్లీన్గా ఉందా లేదా చూసుకోవడం, ఈ బాధ్యతలు అన్నీ కూడా టీచర్స్వే, రైట్? అసలు బాధ్యతలు ఇవైతే మీరు 5గురిని తీసుకోండి, 2 తీసుకోండి, వాళ్ళ ఫైనాన్షియల్కి సంబంధించి కానీ వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్నీ, ఏదైనా సరే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అన్నీ మీరే చూసుకోవాలని ఏ విధంగా చెప్తారు అసలు? అంటే ఇంత 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకుని మీరు అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకొస్తారని చెప్పేసి మిమ్మల్ని గెలిపించారు. అంటే వాళ్ళకి సంబంధించిన ఏవైతే డిఏలు ఉన్నాయో అవన్నీ కూడా పెండింగే ఉన్నాయి ప్రస్తుతానికి. దాదాపుగా లాస్ట్ ఇయర్ కూడా అలాగే పెండింగ్లో ఉన్న పరిస్థితి. ఇంకా ఎగ్జాంపుల్గా మనం చూస్తే ఒక టీచర్కి దాదాపుగా నెలకు 1,00,000 రూపాయలు అనుకోండి, 12 లక్షలు వస్తుంది సంవత్సరానికి. ఇక్కడ మనం ఇందాక వేసుకున్న 50 నుంచి 70,000 రూపాయలు వేసుకుంటే 5 మందిని తీసుకుంటే దాదాపుగా 3.5 లక్షలు, 3.5 లక్షలు అవుతుంది. అంటే 12 లక్షల నుంచి 3.5 లక్షలు తీసేసి దాదాపుగా 8.5 లక్షలు. అంటే వీళ్ళకి సంబంధించి వీళ్ళ ఫ్యామిలీ ఏం కావాలి అసలు? వీళ్ళ ఫ్యామిలీలో మదరు, ఫాదరు, వాళ్ళ మిస్సెస్, చిల్డ్రన్స్, అంటే వీళ్ళకి సంబంధించిన అన్ని హెల్త్ ఎడ్యుకేషన్ ప్రతిదీ కూడా వీళ్ళే చూసుకోవాల్సిన బాధ్యత టీచర్స్కి ఉంది. అలాంటిది మీరు చేయాల్సిన బాధ్యత, మీరు తీసుకోవాల్సిన బాధ్యత, మీ ఎమ్మెల్యేలు తీసుకోవాల్సిన బాధ్యత, మీ నియోజకవర్గాల్లో సర్పంచుల దగ్గర నుంచి మినిస్టర్ల వరకు మీ వరకు తీసుకోవాల్సిన బాధ్యతని కేవలం ఒక స్కూల్ టీచర్స్ మీద ఏ విధంగా రుద్దుతారు? ఈరోజు టీచర్స్ అంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి. అసలు ఈ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు కొన్ని ఇండస్ట్రీస్కి సంబంధించిన వాళ్ళు తీసుకోవచ్చు, రిచ్ మ్యాన్స్ ఎవరైతే డబ్బు కలిగిన వ్యక్తులు, డబ్బు ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళు తీసుకోవచ్చు. సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగిన వ్యక్తులు ఎవరు ఉన్నారో వాళ్ళు తీసుకునే పరిస్థితి ఉంటుంది. లేదంటే సిటిజన్స్, ఇండియాకి సంబంధించిన సిటిజన్స్ వాళ్ళందరూ తీసుకోవాలని అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది? వీళ్ళందరూ తీసుకుంటారు, నిజంగానే వీళ్ళందరూ వ్యాపారాలు చేసుకున్నారు, ఇంకేవో చేసుకుంటున్నారు, వాళ్ళ బిజినెస్లు డెవలప్ చేసుకున్నారు, డబ్బులు సంపాదించుకున్నారు. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? అడ్డగోలుగా కొంతమంది వ్యక్తులను పెట్టుకొని పొలిటికల్ దందాలు చేస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో క్వాడ్స్లో కానీ, సిలికా శాండ్లో కానీ, సిలికాన్ ఆక్సైడ్కి సంబంధించిన ఏదైతే న్యాచురల్గా దొరికే వాటి ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి ఎలాంటి బిడ్డింగ్ లేకుండా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, పలానా వ్యక్తికి ఇస్తున్నాం అని చెప్పేసి అఫిడవిట్ ఏమీ లేకుండా అడ్డగోలుగా కొన్ని దందాలు చేస్తుంది ప్రభుత్వం. ఈరోజు 1,000 కోట్ల దందాలు, 100 కోట్లు కూడా కాదు, 1,000 కోట్ల దందాలు ప్రభుత్వమే చేస్తుంది ఒక ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో పెట్టి. అంటే ప్రభుత్వ ఖజానా నాశనం చేసే పరిస్థితి ఈరోజు. పక్కన కూర్చొని ప్రభుత్వం చూస్తుండగానే, అధికారులు చూస్తుండగానే, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వీళ్ళందరికీ తెలిసే ఇది జరుగుతుంది. అంటే 1,000 కోట్లు ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతుంది, దందా చేపిస్తుంది వాళ్ళతో పాటే. అసలు గవర్నమెంట్ రోల్ ఏంటి ఇక్కడ మనం చూస్తే? అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అడ్మినిస్ట్రేషన్ అనేది ఎప్పుడు కూడా చేయకపోతే ఆ గవర్నమెంట్ ఫెయిల్ అయినట్లే. గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? లా అండ్ ఆర్డర్, ప్రొటెక్షను, నేషనల్ ప్రొటెక్ట్ చేయడం, వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, లేదంటే ఏదైనా సరే ఎకనామికల్ మేనేజ్మెంట్, వీటన్నిటికి సంబంధించి గవర్నమెంట్ చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ప్రొటెక్షన్ ఆర్ లిబర్టీ, మన స్వేచ్ఛని కాపాడే ఇది కూడా గవర్నమెంట్కే ఉంది. పబ్లిక్ సంబంధించి ఏం చూసుకోవాలి? హెల్త్ కానీ, వీళ్ళ పబ్లిక్ సెక్టర్ ప్రాపర్టీస్ ఎక్కడైతే ఉన్నాయో వీటన్నిటిని కాపాడగలరు. వీటి ప్రొటెక్షన్ అంతా కూడాను, బేసిక్ ఎన్విరాన్మెంట్ కానీ వీటన్నిటిని క్రియేట్ చేయడం కూడా ప్రజలకి గవర్నమెంట్ రోలే ఇది కూడా. ఇంకోటి ఏం చేయాలి? కొన్ని అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్. ప్రభుత్వం ఇది చేయకుండా ఏం చేస్తుందంటే ఇప్పుడున్న ప్రభుత్వం, ఫర్ ఎగ్జాంపుల్ దాదాపుగా 207 ఎకరాల పైన విశాఖ ప్రైమ్ ఏరియాలో కొన్ని ప్రైవేట్ కంపెనీలకి కేవలం 95 పైసలకి, 99 పైసలకి ఎకరా కట్టబెట్టింది వాళ్ళకి. అంటే ఉచితార్థంగా ప్రైమ్ ఏరియాలో. ఇక్కడ ఒక టీసీఎస్ కంపెనీకి 21 ఎకరాలు విశాఖపట్నంలో ఇచ్చింది. అక్కడ ఎంతో తెలుసా వాళ్ళకి ఇచ్చిన రేటు? ఒక స్క్వేర్ యార్డ్కి 0.30 పైసాకి ఇచ్చింది పర్ స్క్వేర్ యార్డ్. అంటే అది మార్కెట్ వాల్యూ ఎంత ఉందో తెలుసా? ఇప్పుడు దాదాపుగా 12 కోట్ల రూపాయలు, 10 నుంచి 12 కోట్ల రూపాయలు ఉంది ఒక ఎకరా. అక్కడ ఇంత విలువ ఉన్న భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకు ఏ విధంగా కట్టబెడుతుంది అసలు ప్రభుత్వం? కట్టబెట్టాల్సిన అవసరం కూడా ఏముంది?
దీనికి తోడుగా రాజకీయ నాయకులు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులంతా కూడా అందులో తప్పే ఉంది, ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రం బాగుపడుతుందని చెప్తున్నారు. కానీ మరి వీళ్ళందరికీ ఎందుకు చెప్పరు? వీళ్ళందరినీ ఒక ఊరిని దత్తత తీసుకోండి, కొన్ని కుటుంబాలను దత్తత తీసుకోండి, వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించండి, వాళ్ళకి ఇల్లు కట్టించండి, వాళ్ళ జీవితం బంగారు కుటుంబం చేయండి అని ఇలాంటి వ్యక్తులకు ఎందుకు చెప్పదు అసలు? అంటే 12 కోట్ల రూపాయలు విలువయ్యే భూమిని కేవలం 99 పైసలకి 95 పైసలకు కట్టబెట్టే మీరు ఈరోజు విశాఖ ఏజెన్సీలో రోడ్లు లేని ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి? పబ్లిక్ హెల్త్ కేర్ సెంటర్స్ లేని ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి? సరైన మౌలిక వసతులు లేని గ్రామాలు ఎన్ని ఉన్నాయి? రీసెంట్గా మనం చూసిన ఈ మధ్యకాలంలోనే డోలీల సహాయంతో ప్రెగ్నెంట్ లేడీని, గర్భవతి అయిన లేడీని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి డోలీల సహాయంతో 6 నుంచి 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చే గ్రామాలు బోల్డ్ అని ఉన్నాయి. అలాంటి గ్రామాలకు రోడ్లు, కరెంటు, పబ్లిక్ హెల్త్ కేర్ సెంటర్స్, హాస్పిటల్స్, ఇంకా ఎడ్యుకేషన్కి సంబంధించి స్కూల్స్ ఇవన్నీ కట్టించే బాధ్యత వీళ్ళని తీసుకోమని ప్రభుత్వం ఎందుకు చెప్పదు? కేవలం 1 లక్ష రూపాయలు, 1,50,000 జీతం తీసుకునే టీచర్సే వాళ్ళ నెత్తి మీద ఎందుకు రుద్దుతున్నారు? అంటే ఇలాంటి వ్యక్తులు ఎందుకు కనిపించరు మీకు? నిజంగానే వీళ్ళు వస్తే రాష్ట్రం బాగుపడుద్ది, ఉద్యోగాలు వస్తాయి. కానీ వీళ్ళు దత్తత తీసుకుంటే ఒక గ్రామాన్నో 2 గ్రామాల్లో దత్తత తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడే పరిస్థితి ఉంటుంది. అంటే ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు, అటు కడప జిల్లా నుంచి దాదాపుగా శ్రీకాకుళం వరకు ఎన్నో గ్రామాలు, మారుమూల గ్రామాలు ఉన్నాయి. మీరు ఏదైతే 95 పైసలకి 99 పైసలకి ఎకరా కట్టబెడుతున్నారో ఇలాంటి ధనవంతులందరినీ కూడా దత్తత తీసుకోమని చెప్పండి. సో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యొక్క P4 విధానం పైన ప్రతి ఒక్కరూ కూడా మీరేమనుకుంటున్నారు? అసలు ఈ విధానం మంచిదా కాదా? ఈ పద్ధతి కరెక్టేనా? అసలు ఎందుకు గెలిపించిన ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి? ఇప్పుడు చేస్తుంది ఏంటి? ఈ P4 విధానం మంచిదా కాదా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ ప్రాంతంలో ఎక్కడైనా ఇష్యూస్ ఉన్నాయో డెఫినెట్లీ ఆ ఇష్యూస్ని అభినవ్ భారత్ యాప్లో పోస్ట్ చేయండి. మీ నాయకుడి దగ్గరికి తీసుకెళ్లే బాధ్యత అభినవ్ భారత్ తీసుకుంటుంది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తుంది.